అదే స్థాయి నుంచి, అదే పరిస్థితి నుంచి వచ్చినవారు. మీరు కాదా ఆంటీ? మీరు కాదా? వెరీ గుడ్. అయితే మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ మీకే. వెరీ గుడ్. అయితే అదేవిధంగా దేవుడు లేడు అని హృదయంలో బుద్ధిహీనుడు అనుకుంటాడంట. అనుకొని ఏం చేస్తాడంట అంటే 2వ వచనము 3వ వచనంలో కనుక మనం చూసినట్టయితే ఏం చెప్తున్నాడు కీర్తనకారుడు? వారందరూ కూడా దారి తొలగిపోయి వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు చూసినప్పుడు, దేవుడు లేడు అని అనుకునేవారు, దేవుణ్ణి వదిలిపెట్టిన వారు, దేవుడు లేడు అని తన హృదయంలో అనుకొని, మనం ఈ పిల్లలు ఏ విధంగా అయితే పేరెంట్స్ లేరు అనుకొని వారికి ఇష్టం వచ్చినట్టు భయం లేకుండా ప్రవర్తిస్తారో, బుద్ధిహీనుడు కూడా అదే విధంగా ప్రవర్తిస్తాడంట. హీబ్రూ భాషలో కరెక్ట్ తర్జుమా చేసినటువంటి పదం ఏంటి అని అంటే నాబాల్. నాబాల్ అని అంటే బుద్ధిహీనుడు అని అర్థం. బుద్ధిహీనుడు అని అంటే తెలివి లేక బుద్ధిహీనుడు కాదు, నైతికంగా దేవునికి తిరగబడినవాడు బుద్ధిహీనుడు. చూడండి, ఇంగ్లీష్లో రాశాను. హీబ్రూ వర్డ్ నాబాల్ మీన్స్ someone who is not intellectually stupid but morally rebellious, తిరుగుబాటు చేసేవారు. 2 కేటగిరీ ఆఫ్ పీపుల్ మనకుంటారు ఇక్కడ. ఒకరు దేవుడు లేడండి, దేవుడు వేస్ట్ అండి, దేవుడు ఉంటే ఆ కోవిడ్ వస్తుంది, లేకపోతే అది భూకంపం వస్తుంది అని దేవునికి తెలియదా? దేవుడు ఉంటే వారందరినీ సేవ్ చేస్తాడు కదా అని నేను ఒకసారి గాస్పెల్ చెప్తున్నప్పుడు ఆ గాస్పెల్ ట్రాక్ పడేసి అన్నాడు, దెర్ ఇస్ నో గాడ్ అని నమ్మేవాళ్ళు ఏథిస్ట్స్, నాస్తికులు అంటారు కదా వాళ్ళని. దేవుడు లేడు అని వారి యొక్క జీవితంలో లేక వారి యొక్క హృదయంలో దే బిలీవ్ దట్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్. దే ఆర్ స్ట్రేట్ ఫార్వర్డ్, దే హ్యావ్ దేర్ ప్రిన్సిపల్. వారికంటూ ఒక నియమము నిబంధన పెట్టుకున్నారు, దేవుడు లేడు, ఎండ్ ఆఫ్ ద స్టోరీ, అంతే. అంతకుమించి వారి జీవితంలో ఏముండదు. 2వ కేటగిరీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే, కానీ దేవుడు లేనట్టుగా ప్రవర్తిస్తారు. దేవునికి ఫస్ట్ చోటిస్తారు, తర్వాత దేవుడు లేనట్టుగా వారి యొక్క హృదయంలో లేనట్టుగా వారు అసహ్య కార్యాలు చేస్తారంట. దేవుని తమ యొక్క కాన్షియస్ నుంచి తీసివేయడం అనేది ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు సమ్వన్ సెయింగ్ దట్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు చెప్పుకున్నట్టు పిల్లలు పేరెంట్స్ ఉన్నప్పుడు ఇంట్లో వారు భయముతో, భక్తితో, క్రమశిక్షణతో వారు ప్రవర్తిస్తారు. ఎందుకు నువ్వు ఇలా నాటీగా చేస్తున్నావు అంటే, మా పేరెంట్స్ లేరు కనుక నేను చేస్తున్నాను అంటే, ఆ పేరెంట్స్ తిడతారు లేకపోతే కొడతారు, క్రమశిక్షణతో తనను మందలిస్తారన్న భయం లేదు కనుక దే బిహేవ్ ద వే దే వాంట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు మనము ఇక్కడ చూసుకుందాం. A fool is not a person who is intellectually ignorant but morally, spiritually perverted. అనంటే ఆత్మీయంగా, నైతికంగా విలువలు లేకపోవడము, లేకపోతే వారి యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు లేనట్టుగా ప్రవర్తించే వాళ్ళు బుద్ధిహీనులు. గమనిస్తున్నారా ఈ మాటను? బుద్ధిహీనుడు అనంటే కేవలము దేవుడు లేడు అనేవాడు కాదు, దేవుడు ఉన్నా కూడా తమ యొక్క జీవితంలో దేవుడు లేనట్టుగా ప్రవర్తించేవాళ్ళు, జీవించేవాళ్ళు బుద్ధిహీనులు. ద ఏథిస్ట్స్ ఆర్ స్ట్రేట్ ఫార్వర్డ్. నాస్తికులు దేవుడు లేరు, దేవుడు డజంట్ ఎగ్జిస్ట్, గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ అని స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పేసి వాళ్ళ జీవితాన్ని దేవుడు లేనట్టుగానే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. క్రైస్తవులమైనటువంటి మనము దేవుణ్ణి అంగీకరించి
దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించిన తర్వాత కూడా దేవుడు లేనట్టుగా మనము బిహేవ్ చేస్తాం. ఇప్పుడు నిజమైనటువంటి బుద్ధిహీనుడు ఎవరు? దేవుడు లేడు అని మాటలతో చెప్పేవాడా? హృదయంలో దేవునికి చోటు లేకుండా, హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా, హృదయముతో జీవితంతో దేవుడు లేనట్టుగా జీవించేవాళ్ళ. రెండో కేటగిరీ. ఇంకా చూసుకుందాం. మనకు ఇంకా క్లారిటీ కావాలంటే విల్ గో త్రూ దిస్. ద హార్ట్ ఆఫ్ అన్బిలీఫ్ అంటే దేవుణ్ణి నమ్మని వారు, దేవుడు లేడు అని అనుకునే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, తమ హృదయంలో అనుకుంటారంట, దెర్ ఈజ్ నో గాడ్. దే లివ్ యాజ్ ఇఫ్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ దేర్ లైఫ్. మన జీవితంలో కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తామనంటే, మన ఆలోచనలో కానీ, మనకి ఏదన్నా పని చేయాలన్నా కానీ మనము సొంత నిర్ణయాలు మనం తీసుకుంటాం. ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మారు మనసు పొందిన తర్వాత మన హృదయంలో నివసిస్తూ ఉంటాడో, మనము ప్రతి ఒక్క విషయంలో దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి కాన్షియన్స్ ద్వారా మనకి గైడ్ చేస్తూ ఉంటాడు. అవునా కదా? సో మనం ఏదైనా చెయ్యాలి అని అంటే దేవుని చిత్తము, దేవుని యొక్క ఆ కాన్షియస్ మనకు, మన హృదయం త్రూ అవర్ కాన్షియస్ గాడ్ విల్ బి టెల్లింగ్ సంథింగ్, బట్ వీ విల్ బి ఇగ్నోరింగ్ వాట్ గాడ్ ఈజ్ సెయింగ్ అండ్ డూ అవర్ ఓన్ విల్. ఇప్పుడు చెప్పండి, దేవుడు గనక మన హృదయంలో ఉంటే మనం ఎవరు చెప్పినట్టు చేస్తాము? దేవుడు చెప్పినట్టు చేస్తాము. దేవుడు చెప్పినట్టు మనం చెయ్యట్లేదు అని అంటే మనం ఏం చేస్తున్నాము? దేవుణ్ణి అలక్ష్యం చేస్తున్నాం. దేవుడు అంటే మన హృదయంలో వీఆర్ బిహేవింగ్ ఇన్ అ వే దట్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ లైఫ్. ఇట్స్ నాట్ సంథింగ్ సేయింగ్ దట్ దెర్ ఈస్ నో గాడ్ విత్ అవర్ మౌత్, విత్ అవర్ లిప్స్. When we behave, when we give a posture, when we lead a life in a such a way, it doesn't please God. That also represents that in your life God doesn't exist. ఇప్పుడు చూసుకుందాం, దేవుడు మన జీవితంలో లేకపోతే ఎలా ఉంటుంది జీవితం అనేది. 3వ వచనం చూసినట్టయితే, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేర్ డీడ్స్ ఆర్ దేర్ లైఫ్ ఈజ్ కరప్ట్, దేర్ డీడ్స్ ఆర్ వైల్. దుష్ట కార్యములు చేస్తున్నాడంట. నిజమే కదా? ఎప్పుడైతే మన జీవితంలో దేవుడు ఉండడో మన ఇంకా అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అవర్ డీడ్స్ విల్ బి కరప్ట్, అవర్ డీడ్స్ విల్ బి వైల్. దుష్ట కార్యములు, అనీతి కార్యములు, అనైతికమైనటువంటి కార్యాలు, దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు మనము చేస్తాం. ఎందుకు అనంటే దేవుడు మన హృదయంలో లేడు కాబట్టి వి డూ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇంకా చెప్తున్నాడు కీర్తనకారుడు, వారి యొక్క పనులు ఏ విధంగా ఉంటాయంట, వారి యొక్క ఫలములు, దే ఆర్ కరప్ట్, దేర్ డీడ్స్ ఆర్ వైల్, దెర్ ఈజ్ నో వన్ హూ డస్ గుడ్. అసలు వారు మంచి చేయరంట. ఈ యొక్క నైతికమైనటువంటి విలువలు వారికి ఉండవంట. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను వారు పాటించరంట. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, 25 వరకు మనం చూసినట్టయితే, రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21 నుండి 25 వచనాలు నేను చదువుతాను. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, వారు జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. కొన్నిసార్లు మనము కూడా, బ్రదర్ నాకు అన్నీ తెలుసు బ్రదర్ 10 సార్లు నేను చదివాను బ్రదర్ ఈ బైబిల్, 20 సార్లు చదివాను సిస్టర్, తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటాం. బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్తుంది, దేవుణ్ణి ఎరిగియు బుద్ధిహీనులు కావడం అని అంటే ఇది.
మన ఇంట్లో ఎవరన్నా ఉంటే, మనలని ఎవరైనా ఫంక్షన్కి పిలిచారనుకోండి, మొన్న గ్రాండ్ ఫంక్షన్ అయింది మన ఇంట్లో, మన సంఘంలో, సిస్టర్ బ్రదర్ బెన్నీ బర్త్డే. మీరు అందరినీ పిలిచారు. కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి, మన 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 దగ్గర ఎక్కువ జరుగుతాయి ఇలాంటివి. ఎవరి మీద కోపం ఉందనుకోండి, మనం ఏం చేస్తాము? పిలవము. వాళ్ళు పొరపాటున మన ఫంక్షన్కి లేకపోతే పెళ్ళిలో కనబడ్డారు అనుకోండి, వారు ఉన్నా కూడా లేనట్టు, వారిని చూసి చూడనట్టు వెళ్ళిపోతాను. అవునా కాదా? అసలు పట్టించుకోలేదండి అంటే, నేను కనబడలేదా అంటే, వాళ్ళ మాటలు, ఆ సిస్టర్ నన్ను చూసి కూడా పలకరించలేదండి అంటే, నేను కనబడ్డప్పటికీ కనబడనట్టు నటించింది అంటే, ఉన్నప్పటికీ కూడా, ఎదురుపడ్డప్పటికీ కూడా విలువ ఇవ్వకపోవడం, ఆ ప్రజెన్స్లో ఉన్నప్పటికీ కూడా వారిని పట్టించుకోకపోవడం, వారికి విలువ ఇవ్వకపోవడం. మన జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది కదా. దేవుడు మన హృదయంలోనికి వచ్చినప్పటికీ కూడా, ఉన్నప్పటికీ కూడా దేవుడు లేనట్టుగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. చూద్దాం, పెద్ద లిస్ట్ ఉంది. నెక్స్ట్ విల్ గో త్రూ దట్ లిస్ట్. హౌ వీ బిహేవ్ యాజ్ ఇఫ్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ లైఫ్. ఏ విధంగా మనము బుద్ధిహీనుల వలెనే మనము ప్రవర్తిస్తూ ఉంటాం. ఒకసారి చూసుకుందాం. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? జ్ఞానం ఉండి కూడా వారు బుద్ధిహీనులైనరంట. దేవుని యొక్క మహిమను వారు లక్ష్య పెట్టట్లేదు, ఎరిగి కూడా దేవుని మహిమపరచట్లేదు. చూడండి, బుద్ధిహీనుడు అంటే మనం డెఫినేషన్ చూసుకున్నాం, దాని యొక్క నిర్వచనం చూసుకున్నాం. ఎవరైతే దేవుడు లేనట్టుగా బిహేవ్ చేస్తారో, వారి యొక్క హృదయాల్లో దేవుడు లేనట్టుగా వారి యొక్క జీవితాల్లో బిహేవ్ చేస్తారో, దట్ పర్సన్ ఈజ్ అ ఫూల్. దే ఆర్ నాట్ నెసెసరీలీ ఇంటెలెక్చువల్లీ స్టూపిడ్, బట్ దే ఆర్ మోరల్లీ ఫాలెన్. నైతికంగా, ఆత్మీయంగా పడిపోయిన వారు. దేవుడు ఉన్నప్పటికీ కూడా దే పుట్ గాడ్స్ విల్ అవే టు సైలెన్స్ కాన్షియన్స్. అంటే దేవుణ్ణి ఒక జీవితంలో ఒక మూలకి, అంత మూలకి పెట్టేసి విలువియ్యకుండా, దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుడు లేనట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు ఫూల్స్. ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ ఆఫ్ ఎ వర్డ్, జస్ట్ ఎ సేయింగ్, బట్ ఇఫ్ యు ఆర్ షోయింగ్ అ గెస్చర్ త్రూ యువర్ లైఫ్ ఆర్ యువర్ హార్ట్, ఇది హృదయానికి సంబంధించిన చర్య. నీ హృదయంలో కనుక నువ్వు దేవునికి తావు ఇవ్వట్లేదు అని అంటే, దాని అర్థం దేవుడు లేడని నువ్వు నీ హృదయం ద్వారా చెప్తున్నావని అర్థం. దేవుణ్ణి మన యొక్క ఆలోచనల నుండి తీసివేసేటప్పుడు ఇలాంటివి జరుగుతాయంట. దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడు, వాళ్ళు దుష్ట కార్యాలు చేస్తారంట. ప్రాబ్లం ఏం తెలుసా అండి? మనకు తెలియకపోవడం కాదు. ప్రాబ్లం ఏంటి అని అంటే, తెలిసినప్పటికీ కూడా ఇగ్నోర్ చేయడం. తెలిసి దేవుని యొక్క ఆజ్ఞలను వ్యతిరేకించడం, ఆయన యొక్క ఆజ్ఞలను తిరస్కరించి ఆయనకు తిరుగుబాటు చేయడం. దేవుడు మనలో ఉన్నప్పటికీ కూడా, మనకు తోడుగా ఉన్నప్పటికీ కూడా, దేవుణ్ణి సంప్రదించకుండా, దేవుణ్ణి అడగకుండా, మన యొక్క సొంత చిత్తం మీద, సొంత తెలివి మీద, సొంత జ్ఞానం మీద మనము ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడము, మన యొక్క జీవితాన్ని గడపడము అనేది బుద్ధిహీనుని యొక్క లక్షణం. ఈ యొక్క సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఏ కేటగిరీలోకి మనం వెళ్తున్నాం చూసుకుందాం. హీబ్రూ భాషలో అంటే ఆ యొక్క సంప్రదాయంలో బుద్ధిహీనుడు అని అంటే, వారు ఒక కొలమాను ఉండేది వాళ్ళకి. ఇన్ దోస్ డేస్, ఏన్షియంట్ డేస్లో ఏంటి అని అంటే, దేవుడు లేడు అని అంటే, నిజమైన ఒక దేవుడు లేడు, మాకు దేవుడు లేడు అని చెప్పేసి వేరే వాళ్ళకు నచ్చినటువంటి దేవుళ్ళని వారు ఏర్పరచుకోవడం, అంటే ఐడల్ వర్షిపర్స్.
విగ్రహారాధికులు. ఇప్పుడు మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి తిరిగి వచ్చే లోపు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? బంగారు దూడను వారు చేసుకొని వాళ్ళు వర్షిప్ చేసినారు. దట్ మీన్స్ దే హ్యావ్ ఇగ్నోర్డ్ ద గాడ్. దే థాట్ దట్ దెర్ ఈస్ నో అదర్ గాడ్, లెట్స్ మేక్ దిస్ ఐడల్ అండ్ వర్షిప్ దిస్ ఐడల్. There is a philosophy, there is a modern atheism where people say there is no existence of God. But if you are living a life without God's authority or relevance, that is equivalent of this fool. We are also same like this fool, what David is talking about. If you are not under the subjection of God, if you are not under the fear of God, if you are not under the authority of the God, that means at a heart level, at your spiritual life level, you are rejecting God. You are taking away God from your life. That means your life is without God. నీ జీవితము దేవుడు లేనటువంటి జీవితం. ఇప్పుడు చెప్పండి, దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకొందురు. బుద్ధిహీనుడు కేవలము అనుకుంటున్నాడు. మనమైతే చేసి రుజువు చేసి చూపిస్తున్నాం మన యొక్క జీవితాల ద్వారా. ఆ రోజుల్లో ఒక బుద్ధిహీనుడిని ఏ విధంగా డిఫైన్ చేసేవాళ్ళంటే, ఐడల్ వర్షిప్ని, ఒక విగ్రహారాధికుడిని దేవుణ్ణి పక్కకు పెట్టి వారి సొంత విగ్రహాన్ని పెట్టుకుంటే వారిని బుద్ధిహీనుడు అనేవాళ్ళు. అప్రెసర్స్ అంటే మోరల్గా వాళ్ళు పడిపోయి అజమాయిషీ చేసేవాళ్ళు, దౌర్జన్యం చేసేవాళ్ళు, ఇతరులను హింసించేవారిని బుద్ధిహీనుడు అనేవారు. లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి నిత్య నిబంధనను వారు తిరస్కరించిన వారిని ఆ రోజుల్లో బుద్ధిహీనులు అనేవాళ్ళు. లేకపోతే దేవుడు చూడడు, దేవుడు లేడు, నేను ఏ విధమైనటువంటి పాపము చేసినా కూడా, ఏ పని చేసినా కూడా దేవుడు నన్ను శిక్షించడు, ఐ విల్ నాట్ కమ్ అండర్ హిస్ జడ్జ్మెంట్ అనే విధంగా ప్రవర్తించినా కూడా దట్ ఈజ్ కాల్డ్ ఫులిష్నెస్. కీర్తన 10:4 దావీదు రాసినటువంటి కీర్తన 10వ కీర్తన 4వ వచనం ఏమైనా తీస్తే చదవండి. In the pride of his face the wicked does not seek him. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అని అనుకుంటారంట. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించెదరు. That means they always think that God will not judge. They always think that it's not mandatory that they should be under the subjection of his authority. They always reject his covenantal faith. They always reject what God has commanded us. These are the qualities of a fool. గమనిస్తున్నారా? దయచేసి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. మూర్ఖుని యొక్క లేకపోతే బుద్ధిహీనుని యొక్క ఫేట్ అంటే అతని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే అక్కడ ఒక లిస్ట్ ఉంది. arrogance of sin, they exploit other people, they have moral corruption which lead to social justice, they devour people. అంటే లిస్ట్ చాలా పెద్దగా ఉంది. వారిలో they do not call upon the name of the God. They say there is no God, we are self-sufficient, there is no need of God in our lives. They do not seek the face of God. They do not seek the guidance of God. They do not look for the leading of the God. They look for their own ways, which ultimately gets them into social injustice or moral decay. వారిని ఆత్మీయంగా లేకపోతే నైతికంగా
వారి యొక్క సొంత తెలివి జ్ఞానము వారిని పడేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ అ ఫూల్. చూసుకుందాం. దేవుడు లేడు అని రుజువు చేయడానికి మనము ఏ విధమైనటువంటి పనులు చేస్తాం? సామెతలు కీర్తనలు 14:4. కీర్తనలు 14:4. అదే కీర్తనలో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు ఏంటి అని అంటే, వారు యెహోవాకు ప్రార్థన చేయరంట. పీపుల్ డు నాట్ సీక్ గాడ్స్ డైరెక్షన్ ఇన్ దేర్ లైఫ్. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది సైన్ దట్ we are living without God in our lives. ప్రార్థనా జీవితం కనుక మనము కలిగి ఉండలేదు అని అంటే, మన యొక్క జీవితంలో ఇఫ్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ద లీడింగ్ ఆర్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ గాడ్ విత్ ప్రేయర్, ఆర్ ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ యు ఆర్ నాట్ ఈవెన్ ప్రేయింగ్, ఆర్ ఇఫ్ యు ఆర్ లీడింగ్ అ prayerless life, that is a sign that you are deliberately keeping God away from your life. కావాల్సుకొని నువ్వు దేవుని నీ హృదయంలో, నీ జీవితంలో దేవుడు లేనట్టుగా ప్రవర్తించడానికి, జీవించడానికి ఇది ఒక సూచన. రెండవది మత్తయి సువార్త 5:3. మత్తయి సువార్త 5:3. చాలమ్మా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయానికి వచ్చేసరికి మన ఆత్మలో దీనత్వం అనేది కొన్నిసార్లు కనబడదు. వీ థింక్ దట్ వీ ఆర్ సెల్ఫ్ సఫిషియంట్. మనకు చాలా నాలెడ్జ్ ఉంది, చాలా జ్ఞానం ఉంది, చాలా తెలివి ఉంది. అండ్ వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. వీ డోంట్ నీడ్ గాడ్ అనేది మనం చూసుకున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ సంథింగ్ కాల్డ్ పూర్ ఇన్ స్పిరిట్, అంటే పావర్టీ ఇన్ స్పిరిట్, స్పిరిచువల్ పావర్టీ. గాడ్ సీక్స్ స్పిరిచువల్ పావర్టీ. నీవు ఆత్మలో గనుక నీవు గర్వించినవు అని అంటే దేవుడు నీ విషయం సంతోషించడు. దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు, విరిగి నలిగినటువంటి హృదయమే నీకు ఇష్టమైనటువంటి బలులు. That means, and it resonates here. God is writing here, blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. అంత గొప్ప రాజ్యము, పరలోక రాజ్యము, శాశ్వత రాజ్యము నీకు దేవుడు ఇవ్వాలి అని అంటే నువ్వు ఎంత లెవెల్కు తగ్గించుకోవాలనంటే యూ షుడ్ బి ఇన్ అ స్పిరిచువల్ పావర్టీ. ఆత్మలో నువ్వు విరిగి నలిగి దరిద్రునిగా అంతగా నువ్వు తగ్గించుకోవాలని బైబిల్ చెప్తుంది. చూడండి, ఒక రాజభవనాల్లోకి వెళ్ళాలి, ఒక బకింగ్హామ్ ప్యాలెస్లోకి వెళ్ళాలి, లేకపోతే వింజర్ క్యాజిల్లోకి మనం వెళ్ళాలి అని అంటే వీ మస్ట్ బి సంథింగ్ ఎల్స్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న కరుణాకర్ అన్న ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళొచ్చిండు మొన్న. కలలో కాదు, నిజంగానే వెళ్ళొచ్చిండు. కలలో ట్రంప్ వచ్చాడు అన్నకి. అన్న నిజంగానే 2-3 సార్లు 10 డౌనింగ్ స్ట్రీట్కి వెళ్ళొచ్చాడు. బికాస్ హీఈస్ ఇన్ అ పొజిషన్ టు గో అండ్ ప్రజెంట్ వాట్ హీ వాంటెడ్ టు ప్రపోజ్ టు ద గవర్నమెంట్. He has a position, he's been given a position to enter into the royal prominent high courts. But Bible speaks otherwise. In order for you to enter the kingdom of heaven, you should be very, very lowly. You should be poor in spirit. నువ్వు ఆత్మీయంగా దరిద్రునివి కావాలి. ఎక్కడికి వెళ్ళాలంటే ఉన్నతమైనటువంటి శాశ్వతమైనటువంటి దేవుడు ఉండేటటువంటి పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే నీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటిది? ఆత్మలో దీనునివై ఉంటే వెళ్తాం. The world has different qualifications, different eligibilities, but our God has put a qualification that you need to be broken.
నాకు అలాంటి వాళ్ళే ఇష్టము. ఐ వాంట్ టు బిల్డ్ మై కింగ్డమ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. David was a wise man. He knew the heart of God. He knew the will of God. And with his experience, he is writing, I will not give you any burnt offering. దహన బలునికి ఇయ్యను. ఆయనకి ఏం తక్కువ? గొప్ప రాజు. 1000 అంటే లక్షలు అంటే he can bring and he can shed the blood of the cattle, goats or rams or sheep. But since he knew the heart of God, he said, I want to give my broken and contrite heart. He knew, paper leak ainattu, he knew the heart of the God. And God is saying that the sign of a fool is that if you have pride in your spirit, that means you are not under the authority of God. You are behaving సెల్ఫ్ సఫిషియంట్. నీకు అన్నీ తెలిసినట్టుగా గర్వపు హృదయాన్ని, ఆత్మలో గర్వించే విధంగా నువ్వు జీవిస్తున్నావు. నీ యొక్క సొంత శక్తిని ఆధారం చేసుకొని, సొంత విజయాలను ఆధారం చేసుకొని, నీ యొక్క నీతి క్రియలను ఆధారం చేసుకొని నాకు దేవుడు వద్దు అని నీ ఆత్మలో నువ్వు విర్రవీగుతున్నావు అని అంటే నీకు సెల్ఫ్ సఫిషియన్సీ ఉంది. దట్ ఈజ్ అ సైన్ దట్ యు ఆర్ ignoring God. You are behaving a life that you are saying with your heart, with your life, that God doesn't exist. దేవుడు లేడు అని బుద్ధిహీనుల వలె మనము చెప్పడానికి అలాంటి జీవితము సాదృశ్యం. రోమీలకు రాసిన 12వ అధ్యాయం పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనం త్వరగా ముగించుకుందాం. రోమీలకు రాసినటువంటి 12వ అధ్యాయము 2వ వచనం. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని, ఇంకా ఏమంటాడు, ఈ లోక మర్యాదను అనుసరించక. సో మనం అనుసరించేది ప్రతిదీ కూడా ఈ లోక మర్యాదనే. We adopt world's values rather than God's standards. Bible clearly says if you follow the rituals or the values of this world, you don't belong to me. If you do your own things, what this world puts in front of you, and look at them and ignore the God's standards and values and ethics, what Bible says, that means you are living a life as if God doesn't exist in your life. దేవుడు లేనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్టయితే నీ జీవితము ఈ వెర్రివాని వలె, బుద్ధిహీనుని వలె ఉన్నదని అర్థం. మొదటి కీర్తన మొదటి 3 వచనాలు మాకందరికీ నోటికి వచ్చినటువంటి కీర్తన. మొదటి కీర్తన మొదటి 3 వచనాలు. థ్యాంక్ యూ సిస్టర్. ఇగ్నోరింగ్ ద స్క్రిప్చర్స్, దేవుని వాక్యము చెప్పిన విషయాలని మనం గనక నిర్లక్ష్యము చేస్తే, దట్ ఈజ్ అ సైన్ దట్ ఇన్ యువర్ లైఫ్ దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆది యందు వాక్యము ఉండను, వాక్యము దేవుడై ఉండను, వాక్యము ఉండను. ఇఫ్ యు ఆర్ ఇగ్నోరింగ్ స్క్రిప్చర్స్, ఆ వాక్యాన్ని కనుక మనము నిర్లక్ష్యం చేస్తున్నట్టయితే దేవుడు లేని జీవితాన్ని మనం జీవిస్తున్నట్టు అర్థం. ఎప్పుడైతే మనం దేవుడు లేని జీవితాన్ని జీవిస్తున్నామో, విత్ యువర్ హార్ట్ అండ్ విత్ యువర్ లైఫ్ యు ఆర్ ప్రూవింగ్ దట్ దెర్ ఈజ్ నో గాడ్ ఇన్ యువర్ లైఫ్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. బుక్ ఆఫ్ కొలోషియన్స్ చాప్టర్ 3 verses 1 to 2.
థ్యాంక్ యూ సిస్టర్. మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డవారైతే పైనుండ వాటినే వెతకండి. మన కన్నులు ఎప్పుడు ఎక్కడ ఉంటాయండి? కింద పక్కకు. మన పక్కోళ్ళకేముంది, మన పక్కోళ్ళు ఎంత మరి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నాం, మనమేమో శిఖరాలు అధిరోహించము. ఉన్నత శిఖరాలు ఎవరైనా అధిరోహించడానికి ప్రయత్నిస్తుంటే మన ప్రయత్నం ఏమిటి? వాళ్ళ ప్రయత్నం ఏంటి అంటే ఉన్నత శిఖరాలు ఏదో అధిరోహించాలి, జీవితంలో ఏదో సాధించాలి అని మన స్నేహితులు సహోదరులు అనుకుంటే వాళ్ళ ప్రయత్నం అది ఉన్నప్పుడు మన ప్రయత్నం ఏది ఉంటుంది తెలుసా? వీళ్ళని ఎప్పుడు కిందికి లాగాలి. దేవుడు పైనున్న వాటి కోసం మీరు వెతకండి. Do not put your heart on these things on this world. Your perspective should be always on the eternal things. పరిశుద్ధ మన యొక్క పౌరసత్వం ఎక్కడ? పరలోకంలో. We are not looking for Indian passport, Pakistan passport, Iran passport, Afghanistan passport or British passport. These are all temporary. But we behave in a way that we don't need God. We only need things which are created by God, but which gives us pleasure and happiness. సృష్టికర్తను కాదు, సృష్టిలో ఉన్నటువంటి విషయాలను బట్టి మనము సంతోషిస్తూ ఉంటాం. దేవుడు మనకు ఎంతో ఆధిక్యతనిచ్చి తన ప్రియ బిడ్డలుగా మనల్ని చేసుకొని మీకు పరలోక రాజ్యాన్ని ఐ విల్ గివ్ యూ ద ఎటర్నల్ లైఫ్ యాజ్ అ గిఫ్ట్ అని అన్నప్పుడు మన ఫోకస్ అక్కడ కాకుండా కింద ఉంటుంది, పక్కకు ఉంటుంది. దట్స్ వాట్ Paul is saying, that live a life which is worthy of God's kingdom. Dear sisters and brothers, we need to examine whether we are living a life in a way people can say God lives in us. లేకపోతే దేవుడు లేనట్టుగా మన జీవితం ద్వారా మనం ఇతరులకి చూపిస్తున్నామా దేవుడు లేడు అని? రోడ్డు మీద పోయి ఏథిస్ట్ ఫిలాసఫీ ఉన్న వారికి, దేవుని నమ్ముకున్నప్పటికీ, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పటికీ ఈ విధంగా మనం చేస్తే వారికి మనకి ఎలాంటి తేడా లేదు. వీ నీడ్ టు గో అండ్ స్టాండ్ ఇన్ ద స్ట్రీట్స్ అండ్ వీ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. వేరే వాళ్ళు మనకు పత్రిక ఇవ్వాలి. అప్పుడు బాబు అమ్మ రక్షణ పొందుకో, దేవుని నమ్ముకో. అట్లున్నది మన పరిస్థితి కదా. మనము వేరే వాళ్ళకి, దేవుని నమ్ముకోని వాళ్ళకి మనం పత్రికలు ఇస్తాం, సువార్త చెప్తాం. ఎట్ ద సేమ్ టైమ్ ఇఫ్ వీ అబ్జర్వ్ అండ్ ఎగ్జామిన్ అవర్ లైఫ్స్, వీ ఆల్సో ఆర్ ఇన్ ద సేమ్ బోట్ దట్ ఈవెన్ దో we are saved, we sometimes put God away. సువార్త మనకు కూడా కావాలి కదా, పత్రికలు మనకు కూడా. దయచేసి అలాంటి సిచ్యువేషన్లో మనం ఉండొద్దు. ఆపోజిట్ వర్డ్స్ అని ఉంటాయి మనకి కదా. ఇప్పుడు మీరు కనుక ఈ విషయాలు ద సైన్స్ బ్యాక్ వెళ్ళి ద సైన్స్ ఆఫ్ లివింగ్ యాజ్ ఇఫ్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్. నా నెక్స్ట్ పాయింట్ మీ పాయింట్స్ అర్థమైపోవాలి. దీస్ ఆర్ ద సైన్స్. ఇవన్నీ కూడా ప్రార్థన లేకపోవడము, నైతిక విలువలు లేకపోవడము, అదే నైతిక విలువలు లేకపోవడం, దేవుని యొక్క స్టాండర్డ్స్ మీట్ కాకపోవడము, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండడము, ఆత్మలో దీనత్వం లేకపోవడము, దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుకోకపోవడము, పరలోక సంబంధమైనటువంటి విషయాలని నిర్లక్ష్యం చేయడం. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. టైం లేదు కాబట్టి ఓన్లీ ఈ 5 క్రోడీకరించడం జరిగింది. వీటికి ఆపోజిట్ కనుక మనం చేసినట్టయితే దట్ మీన్స్ వీ విల్ బి లివింగ్ అ లైఫ్ యాజ్ ఇఫ్ గాడ్ ఎగ్జిస్ట్. ఐల్ టేక్ 2 minutes అండ్ ఐల్ ర్యాప్ ఇట్ అప్. ఏ విధంగా మనము జీవించవచ్చు? హౌ డు వీ లివ్ అ లైఫ్ వేర్ వీ కెన్ ప్రూవ్ God exists? How can we prove that God exists and He lives in us? సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు.
ఎస్, దేవుడు కనుక మన హృదయంలో మన జీవితంలో ఉన్నట్టయితే మనం ఏం చేస్తామంట, మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా ఆయనను మనము ఆయన యందు నమ్మిక ఉంచుతామంట. దట్ మీన్స్ డైలీ డిపెండెన్స్ ఆన్ గాడ్, ఎక్నాలెడ్జింగ్ హిమ్ ఇన్ ద ప్రేయర్ అండ్ ఆల్సో ఇన్ అవర్ డెసిషన్స్. చిన్నవి కానీ పెద్దవి కానీ మనం తీసుకునేటటువంటి నిర్ణయాల్లో మన జీవితాల్లో ఆయనకు ప్రార్థన చేసి ఆయన యొక్క గైడెన్స్ని, లీడింగ్ని పొందుకోవడము, ఇట్స్ అ సైన్ ఆఫ్ అ లైఫ్ వేర్ యూ ఆర్ ప్రూవింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్స్. దేవుడు ఉన్నట్టుగా జీవించడానికి ఇదొకటి నిదర్శనం. రెండవది కీర్తన 51:6. దావీదు రాసినటువంటి కీర్తన 51. మన అంతరంగంలో వీ నీడ్ టు లుక్ ఫర్ ది ట్రూత్ అండ్ వీ నీడ్ టు హ్యావ్ ఒబీడియంట్. వీ నీడ్ టు హ్యావ్, మనం చూసుకున్నాం కదా లాస్ట్ ఫ్యూ వీక్స్ కరుణాకరణ అండ్ ఇంకో పాస్టర్ వచ్చినప్పుడు, ఒబీడియన్స్, విధేయత కలిగినటువంటి జీవితాన్ని మనము జీవించాలంట. వాకింగ్ విత్ ఇంటిగ్రిటీ, యథార్థత కలిగి మన జీవితంలో మనము జీవించాలంట. యథార్థత, మరి మన యొక్క విషయాల్లో మనం జీవితంలో ఎంత యథార్థత కలిగి ఉంటున్నాం? యథార్థత, ఇంటిగ్రిటీ. ఒక పని చెప్తే అది చేయడము, ఒక మాట ఇస్తే దానికి నిలబడి ఉండడము, దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తున్నాడో స్టిక్కింగ్ టు ద స్టాండర్డ్స్ అండ్ ది principles of God or the commandments of God. Walking in integrity, యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడం. ఐఎమ్ క్లోజింగ్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్. సామెతలు 16వ కీర్తన 11వ. జీవ మార్గంలో, సీకింగ్ గాడ్స్ ప్రజెన్స్, నీ కుడి చేతి, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. అంటే మనము మన యొక్క సంతోషాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనము వెతకాలి. మన సంతోషము పబ్బులో కాదు, మన సంతోషము వేరే వారి జీవితాల్లో వారి తప్పులు ఎత్తుకడం కాదు, మన సంతోషము సినిమా హాల్ కాదు, మన సంతోషము ఇంకేదో ఈ లోకపరమైనటువంటి విషయాల్లో కాదు. కానీ మన యొక్క సంతోషము దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. వెన్ యు డిలైట్ ఇన్ హిజ్ వర్డ్ అండ్ ఇన్ హిజ్ వర్షిప్, దట్ ఈజ్ అ సైన్ దట్ యు ఆర్ లివింగ్ యాజ్ ఇఫ్ గాడ్ ఎగ్జిస్ట్స్ in your life. దావీదు కీర్తనకారుడు, when he sinned, he confessed very quickly, he repented, he lamented, and he came to God. Quick confession of something if we do wrong. ఏదైనా తప్పు చేసినట్టయితే ఆ ఒప్పుకునేటటువంటి పశ్చాత్తాపపడేటటువంటి హృదయాన్ని మనము కలిగి ఉండడం. ఈసీ 51 చాప్టర్, దేవా నాలో శుద్ధ హృదయాన్ని కలగజేయి అని దావీదు భక్తుడు దేవుణ్ణి వేడుకోవడం. వీ కెన్ సీ క్రైయింగ్ టు ద గాడ్. అండ్ లాస్ట్లీ, అవర్ పర్స్పెక్టివ్ షుడ్ బి ఆల్వేస్ కింగ్డమ్ ఫోకస్డ్. దేవుని యొక్క రాజ్యము మీద మన యొక్క దృష్టి ఉండాలి. ఈ లోకపరమైనటువంటి ఈ సంపాదన మీద కాదు, ఐశ్వర్యం మీద కాదు. మన యొక్క దృష్టి అంతా కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుండి 21 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలేరు. పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకోండి, అచ్చట చిమ్మటయైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలించరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. లాస్ట్ది కానీ చాలా ఇంపార్టెంట్ది. మనం అందరం కూడా ఇక్కడికి అన్డినయబుల్లీ వీ హ్యావ్ కమ్ హియర్ టు లివ్ అ గుడ్ క్వాలిటీ లైఫ్ కదా.
ధనం కొంచెం ఎంత అవసరమో సంపాదించుకోవడానికి వచ్చాం. కానీ మన యొక్క దృష్టి అంతా కేవలము ఈ లోక ఐశ్వర్యం మీద, ధనము మీద, సంపాదన మీద ఉండకూడదు అని దేవుడు మనకు చెప్తున్నాడు. ఈ లోక సంపాదన, ధనము ఇక్కడ ఏమైపోతుందంట? చిమ్మటైను పట్టిపోతుంది, చెదలు పోతుంది. కానీ పరలోకంలో మనం కూర్చుకున్నటువంటి ఏదైతే ఉంటుందో సంపద, అక్కడ ఏమీ కూడా పాడు కాదంట. దట్ మీన్స్ the commandments what we follow, the good deeds what we do, whatever God has commanded us, if we try to obtain those rewards, దేవుడు ఇచ్చే బహుమానాల కోసము, దేవుని యొక్క రాజ్యంలో దొరికేటటువంటి బహుమానాల కోసము మన యొక్క దృష్టి మనం పెట్టినట్టయితే అప్పుడు we manifest a life that God exists in our life. దయచేసి మనలో మనం పరీక్షించుకుందాం. ఒకటే ఒక క్వశ్చన్ మీకు, దేవుడు ఉన్నాడు అని బుద్ధిహీనుడు చెప్పినట్టు మనం దానికి వ్యతిరేకంగా దేవుడు ఉన్నాడని చెప్పడం కాదు. మనం దేవుని నమ్ముకున్న వాళ్ళము, దేవుని నమ్మే వాళ్ళం. మనల్ని ఎవరు అడిగినా కూడా దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు అని చెప్తాం. ఉన్నాడని నోటితో చెప్పడం కాదు, ఉన్నాడు అనే విషయాన్ని మనము మన యొక్క హృదయాల ద్వారా, జీవితాల ద్వారా రుజువు చేయడము నిజంగా మనము ప్రపంచానికి చూపించేటటువంటి వాస్తవం. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ మియర్లీ బిలీవ్ ఇన్ గాడ్ ఇంటెలెక్చువల్లీ, మనసులో ఉన్నది దేవుడు ఉన్నాడని. అ ఫూల్ లివ్స్ అ లైఫ్ ఆఫ్ గాడ్ లెస్నెస్. దేవుడు లేనటువంటి జీవితము, విశ్వాసము బుద్ధిహీనునికి ఉంటుంది. కానీ దేవుని చేత రక్షింపబడినటువంటి మనము బుద్ధిహీనుని వల్ల లేకుండా ఉండాలి అని అంటే మన జీవితం దేవునితో నిండి ఉండాలి. మన జీవితంలో దేవుని ప్రజెన్స్ ఉండాలి. మన జీవితంలో దేవుని యొక్క గైడెన్స్ ఉండాలి. We should not live a life equivalent to an atheist. An atheist lives a life just in thoughts. దేవుడు లేడు అని అతను చెప్తాడు. But we sometimes fall into a situation that practically we prove that in our life God doesn't exist. నిజంగా మన జీవితంలో దేవుడు లేడనే విధంగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం. క్రీస్తు మన కొరకు చనిపోయి మనల్ని రక్షించినాడు. ఈ యొక్క కీర్తన మనం కనుక చూసినట్టయితే దట్ గెట్స్ ఫుల్ఫిల్డ్. గాడ్ ఈజ్ లుకింగ్ విత్ హిస్ ఐస్ ఆన్ టు దిస్ వరల్డ్. ఎవరైనా ఉన్నారా? ఎవ్రీబడి ఈజ్ లైక్ ఎ ఫూల్. దే ఆర్ థింకింగ్ దట్ ఐ డు నాట్ ఎగ్జిస్ట్, అండ్ గోయింగ్ ఫార్వర్డ్ దే ఆర్ బిహేవింగ్ ఇన్ అ వే దట్ ఐ రియల్లీ డోంట్ ఎగ్జిస్ట్. వారి మనసులు పాడైపోయినాయంట, వారి యొక్క హృదయాలు అంత రోతతో నిండిపోయినాయంట, వారు అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తున్నారంట. దే డు నాట్ హ్యావ్, గాడ్ హ్యాస్ సీన్, దే డు నాట్ హ్యావ్ అ సేవియర్, దే డు నాట్ హ్యావ్ అ హోప్. దట్ ఈస్ వై గాడ్ హ్యాస్ సెంట్ హిస్ సన్ టు ఫైండ్ దోస్ పీపుల్ వేర్ దే కెన్ నౌ బోల్డ్లీ సే that God exists. దేవుడు ఉన్నాడు అని వారి యొక్క జీవితాల ద్వారా చెప్పే విధంగా దేవుడు వారిని రక్షించడానికి తన యొక్క సొంత కుమారుణ్ణి పంపించినాడు. ఈవెన్ ఆఫ్టర్ రిసీవింగ్ ద జీసస్ క్రైస్ట్, ఈవెన్ ఆఫ్టర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దిస్ ప్రామిస్, ఇఫ్ we are behaving as if God doesn't exist, we have no choice. We are far, far worse than the fool who stands and says God doesn't exist. ఆ బుద్ధిహీనుని కంటే కూడా దయనీయమైనటువంటి
పరిస్థితిలో మనం ఉన్నామని అర్థం. 10వ తరగతి ఎగ్జామ్ అందరు రాసినారు కదా, పాస్ అయిన ఎంతమంది పాస్ అయ్యారు ఇక్కడ? 10వ తరగతి అందరు పాస్ అయ్యారు. ఒకసారో 2 సార్లు 3 సార్లు చిట్టీలు పెట్టో మొత్తానికి ఎత్తాను కదా పాస్ అయినారు కదా. 10వ తరగతి వాళ్ళకి డిగ్రీ పేపర్ ఇస్తే చేయగలుగుతారా? చేయలేరు. వాళ్ళ స్టాండర్డ్ ఏంటిది? 10th. వారికి తెలిసిన జ్ఞానము, వారికి ఉన్నటువంటి జ్ఞానము ఇట్స్ ఓన్లీ మెట్రికులేషన్ ఆర్ GCSE. ఇఫ్ వీ కంపేర్, ఇఫ్ వీ గివ్ a paper of a bachelor's or master's degree, they cannot write because they do not know, they have not studied. The fool is in a similar position. అతనికి ఉన్నటువంటి జ్ఞానము, అతనికి ఉన్నటువంటి ఆ రెవల్యూషను, అతనికి ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ఎన్కౌంటర్, ఆ ఎక్స్పీరియన్స్ ఈజ్ లిమిటెడ్. దట్ ఈస్ వై a fool says there is no God. But if we examine ourselves, we have passed that stage. We have reached to a stage where we are saved. ఒక డిగ్రీ వచ్చింది అనుకుందాం, గొప్ప డిగ్రీ ఆఫ్టర్ ద సాల్వేషన్. నౌ యు ఆర్ కాల్డ్ యాజ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని ద్వారా, దేవుని చేతను ఎన్నుకోబడి నీకొక అర్హత, నీకొక ఒక హోదా, ఒక పొజిషన్ నీకు వచ్చిన తర్వాత యు ఆర్ ఫార్ బెటర్, అ వే బెటర్ దెన్ దిస్ ఫూల్ హూ డజంట్ హ్యావ్ అ క్వాలిఫికేషన్, అ కాల్ ఆఫ్ గాడ్, దట్ ప్రివిలేజ్ ఆఫ్ గాడ్ to be called as his son. After you come so far, now called as a son, a child of God, and if we do not pass the basic level of exam, then that is very, very pathetic. God only want to test you in the means what you know. దేవుడు ఆజ్ఞాపించినాడు, ఈ విషయాలను చేయమన్నాడు. If we do not follow the standards, if we do not rely upon God, if we do not live a life as if God exists in our life, that is a life of godlessness. దేవుడు లేనటువంటి జీవితమే. మనము ఫస్ట్ చదువుకున్నప్పుడు బుద్ధిహీనుడే ఆ విధంగా అంటాడు, దేవుడు లేడని. But now we are coming to a conclusion that we also sometimes say, behave in a way that God doesn't exist in our life. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. If you have spiritual pride, if you have arrogance, if you have sin in our lives, if you are not leading a godly life, all these things, if you are self-sufficient, if you are depending on God, your own abilities and strengths, నీ యొక్క సొంత శక్తిని ఆధారం చేసుకొని, సొంత బుద్ధిని, జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నువ్వు నడుచుకుంటున్న అట్లయితే that means you are not having God in your life. You are same to the one who says there is no God, and you are proving that there is no God. దయచేసి కళ్ళు మూసుకుందాం. తండ్రి నాయన, ఈ సమయంలో దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటాడు. మరి వారైతే తండ్రి నాయన నోటితో చెప్తా ఉన్నారు, నిన్ను ఎరిగిన వారు కారు. బట్ ఆఫ్టర్ నోయింగ్ యూ, నిన్ను మా హృదయంలోనికి ఆహ్వానించిన తరువాత దేవుడు లేనట్టుగా మేము బిహేవ్ చేస్తూ ఉంటే తండ్రి, మరి నీకెంతో దుఃఖాన్ని అది తీసుకొచ్చేదిగా ఉంటుంది. Help us, Father, so that we can lead a life that proves God resides in us. Father, give us the heart, open the eyes of our heart so that we can depend on you. We can manifest a life where people can see, yes, God really exists in their lives. Take away all those signs if we are not depending on you, if we are not praying as if we should pray and have the relationship with you, if we are not seeking the happiness, if we are not delighting in your presence and seeking happiness somewhere else. Please forgive us, Father. We want to rectify our lives.
we want to live a life exactly opposite to the person who says there is no God in their hearts. We want to prove you exist in our lives. Give us that courage. Give us that strength. Give us that heart, the conscience to examine our hearts, whether we are different to a fool or we are still a fool. ఆ బుద్ధిహీనుని వలె ఉన్నామా, లేకపోతే బుద్ధిహీనుని కంటే కూడా అధికంగా జీవితాల ద్వారా దేవుడు లేడని మేము రుజువు చేస్తున్నామా? Dear brother and sister, time to examine, time to correct ourselves. ఈ యొక్క కొద్ది మాటలు